భలే ఎక్స్పీరియన్స్ అబ్బా. పొద్దున 3 గంటలకు చలి పెడుతుంది, 3 గంటలకు లేచి ఆ చల్లిళ్ళతోటే వేసి వాసి అన్నీ వేసుకొని బయలుదేరుతా అంటే మొత్తం ఫాగు. బండి నడుపుతా అంటే మాత్రం బండి మొత్తం చేతితో లిటరల్లీ షివర్ అవుతాయి ఘోరంగా. అయినా కూడా అచ్చుడు, ఎందుకంటే వ్యూస్ హైలైట్. అది స్పాట్ కనిపించిందా? ఆ స్పాట్కి వెళ్ళాలి మనం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఎక్కుడు కూడా కొద్దిగా టిప్కలే, కరెక్ట్ దారి లేదు, మీదికి ఎక్కుతూ. నేను ఆ గుట్ట ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫార్మేషన్ అవుతుందని తెలిసి ఎత్తు మళ్ళీ ఇటు వచ్చిన 2 సార్లు అటు ఇటు ఎక్కి. చూసారుగా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్తే బాగా ఉంటుంది అబ్బా. నేను వెళ్తాను. ఇది సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన వీడియో వెంటనే ఉండబోతుంది. ఇది ట్రెక్కింగ్ మాత్రం సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తా. ఇక్కడ గుట్టలు చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి వనజంగి ట్రెక్కింగ్కి అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి అరకు నుంచి అయితే 50 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నోటి నుంచి అది చూడవచ్చు, పొగలొస్తాయి. మొత్తం చల్లగా ఉంది చూడవచ్చు. అందరు టెంట్లా మంచిగా ముసుకేసుకొని ఉన్నారు. నాతో పాటు ఒక 5గురు ఉన్నారు ఒడిస్సా వాళ్ళు. వాళ్ళు కూడా వనజంగి ట్రెక్కింగ్కేనట. బయలుదేరుతాను. అక్కడ సన్ రైజ్ కోసమే ఇవన్నీ పంతాలు. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అద్భుతంగా అయితే వస్తుంది. ఓకే, వెళ్దాం పదండి. మా క్యాంపెయిన్ చూశారు కదా, నా టెంట్ అదే ఫస్ట్ టెంట్ ఎంటీ. నా బ్యాక్ సైడ్ ఇక్కడ వీళ్ళు రెడీ అవుతారు. మొత్తం చల్లగా, స్కూటర్లు కూడా మొత్తం స్కూటీ మీద, మొత్తం వెహికల్ మీద మొత్తం వాటరే. ఓకే, మీకు చూపించాలని అయితే వెళ్తాను. అక్కడి నుంచి సన్ రైజ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెళ్దాం పదండి. మొత్తం చూడవచ్చు, ఫాగుల్లే పోతారు మా వాళ్ళు. చూస్తున్నారుగా దారి ఇలా ఉందో. మొత్తం 2, 4, 5, 6గురం వెళ్తాను మేము వనజంగి ట్రెక్కింగ్కి. దారి మాత్రం చూడవచ్చు ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా దారి అయితే. దాదాపు ఇంకా 25 కిలోమీటర్ల దాకా ఉంది వనజంగికి. 25 కిలోమీటర్లు మొత్తం బాగు. మీరు చూసారు కదా ఏ విధంగా చూడవచ్చు. మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి, చూసుకోబోతుంది. అనికేసుకొని తీసుకోలేదు. ఏం ఫాగరా బాబు, రోడ్డు మొత్తం బ్లాక్ అయినట్టు అయిపోయింది. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది, అందుకే చాలా వరకు చూసి వెళ్తారు మన వాళ్ళు. అక్కడికి వెళ్ళాక తీస్తా. 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వనజంగికి పైకి మనం ట్రెక్కింగ్ వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు పైకి వెళ్దాం. వనజంగి మీదకి వచ్చినాం. ఎవరైనా ఓన్ వెహికల్ ఉంటే మాత్రం అది కూడా బైక్ అయితే మాత్రం మీద దాకా అయితే రావచ్చు. మిగతా వెహికల్స్ మాత్రం కింద ఉంటాయి. అక్కడ నుంచి మనకు జీప్లో తీసుకొస్తారు. అదృష్టం కొద్ది మన స్కూటీ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ పీక్ పాయింట్ వస్తుంది. అక్కడ పైన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మీదకి ఎక్కాలి. అక్కడి నుంచి మీకు సన్ రైజ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా చాలామంది వచ్చారు జాతరలో చూడవచ్చు. ఇంకా నడుచుకుంటూ వచ్చేటోళ్ళే బొచ్చరు 100 మంది ఉన్నారు. బైక్ అయితే బెస్ట్ నన్ను అడుగుతున్నారు ఈ ఒక్క పాయింట్ వరకు అయితే. ఓకే, మనం ఇప్పుడైతే మీదకి వెళ్ళాం. ఇది వచ్చేసి పార్కింగ్, ఇదే లాస్ట్ అన్నట్టు. ఇక చూసారుగా ఇలాంటి జీవులు ఈడి దాకా వస్తాయి. ఇది పార్కింగ్. మొత్తం బండ్లు ఇక్కడ పెడతారు. ఇక్కడ నుంచి మనం మీదికి వెళ్ళాలి. ఇక్కడ కూడా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా క్యాంపింగ్ టెంట్స్ తీసుకోవచ్చు. మేము అరకులో తీసుకున్నాం, ఎందుకంటే మన చలి ఫెస్టివల్ ఉన్నది కాబట్టి అది చూసుకోవాలి కాబట్టి అక్కడ మిడిల్ పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇలా ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కాఫీలు, టీలు అలాంటివి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కాఫీలు, టీలు ఇట్లా అన్నీ దొరుకుతాయి చూసావా. అక్కడ మీద పాయింట్కి వెళ్ళాము. ఆ పాయింట్కి
ఎవరన్నా ఇక్కడ టీ తాగాలంటే తాగచ్చు. కింది నుంచి వస్తున్నారు చాలామంది. అయితే ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం పదాన్ని. మొత్తం ఇట్నే ఉంటుంది డేంజరస్గా పై దాకా ఇట్లనే నడుచుకుంటూ రావాలి మనం. అక్కడి నుంచి లైట్స్ కొన్ని వందల మంది వస్తున్నారు. ట్రెక్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పైకి వెళ్దాం పదండి. నుంచి ఇది ఎక్కితే ఇది నార్మల్, ఇదే హైయెస్ట్ పీక్ అట. ఇటు వెళ్ళాలి మనం. అయితే మనం గుట్టెక్కిన. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అటువైపు ఉన్న చూడండి ఆ పాయింట్కి ఎక్కిన ఫస్ట్ నేను. అక్కడికి ఎక్కితే అక్కడ చిన్న ఉంటుంది అట, హైట్ చిన్న ఉంటే మనకు సెట్ కాదని చెప్పి మనం ఇటు వచ్చినాం. ఎందుకంటే మనకు మామూలుగా యూట్యూబ్లో చూసినా ఏది చూసినా కూడా 4K రెజల్యూషన్లో హైలైట్గా మబ్బుల ఫార్మేషన్ ఇక్కడ. అక్కడ మాత్రం ఓన్లీ మీకు సన్ రైజే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రమే మీకు ఆ వ్యూ అంటే మేఘాలు ఇట్లా అలుముకుంటాయి కదా మబ్బులని, అది కనిపిస్తుంది. చుట్టూ ఇక్కడ బాగుంటుంది. అటువైపు కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఒకసారి నేను ఇది టైం ల్యాప్స్లో పెట్టేస్తా. టైం ల్యాప్స్లో పెట్టేసి మొత్తం తీసిన తర్వాత అది కూడా యాడ్ చేస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఎక్కుడు కూడా కొద్దిగా టిప్కలే, కరెక్ట్ దారి లేదు, మీదికి ఎక్కుతూ. నేను ఆ గుట్ట ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫార్మేషన్ అవుతుందని తెలిసి ఎత్తు మళ్ళీ ఇటు వచ్చిన 2 సార్లు అటు ఇటు ఎక్కి. కానీ దారి కరెక్ట్ లేదు. కానీ జాగ్రత్తగా రండి, ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, చూద్దాం. అక్కడ చూస్తున్నారు కదా ఫార్మేషన్ అయితే స్టార్ట్ అయింది పాల పొంత లెక్క. ఒక్కొక్కటి చూపిస్తాను నేను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. చూసారుగా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఈ గుట్ట చూడండి ఎంత హైట్లో ఉన్నదో. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, టైం ల్యాప్స్లో పెడతా నేను. మనం ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్తాను. కొన్ని వీడియోస్లో మనం చూస్తే పక్కనే మబ్బులు ఉన్నట్టు చూపిస్తారు కదా, ఆ పాయింట్ ఎక్కడ ఉన్నదా అని చూసుకుంటూ వెళ్తాను. అయితే ముందట అక్కడ కూడా కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం. చూద్దాం ఎక్కడ మస్తు ఉంటుందో బెస్ట్ వ్యూ, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ లెవెల్ వస్తుంది వీడియో మాత్రం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎక్సలెంట్ ఉండబోతుంది వీడియో. ఓకే, సన్ రైజ్ స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ చూసారు కదా, అక్కడికి వెళ్దాం. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అసలు నైట్లో వీడియో పెట్టలే, కనిపించేది కాబట్టి చీకట్లా. కాకపోతే మీరు చూస్తే పరేషాన్ అవుతారు. ఆ రేంజ్లో ఉన్నది వీడియో. అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, అది అయితే సూపర్ అంటే సూపర్ అనుకో. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. దీనికి దారి లేదు, అదొక ప్రాబ్లం ఉన్నది. కనీసం నడిచేటట్టు కూడా ఎటుదో తట్టు నడుచుడే అన్నట్టున్నది. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కినాం, ఇది ఎక్కి అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి భలే ఉంటుంది వ్యూ మాత్రం. ఆడికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది కూడా మీదికే ఉంటుంది, అందుకే పక్క దిక్కు చూస్తే ఒకటి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అది కిందికి ఉంటుంది. అంటే అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఇక మేఘాలు మీకు దగ్గర ఉన్నట్టే ఉంటుంది. డైరెక్ట్ ఏదో చేతిలో ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం అక్కడికి వెళ్దాం. ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఆడికి వెళ్ళి చూపిస్తాను మీకు. భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఆడికి చాలామంది వెళ్తారు కావచ్చు, కానీ ఇక్కడ చేసిన మంచి పని ఏంటంటే వీళ్ళు ఈ పిచ్చిగడ్డి అంతా కాలబెట్టారు. ఒక మంచి పని చేశారు. లేకపోతేనా ఇవి దారుణంగా ఉండేటి. మనం అన్న ఉన్నదా దారి? లేదు, అక్కడ వ్యూ మస్తు ఉంటుంది అన్న. అది డైరెక్ట్గా ఎర్జ్ అన్నట్టు, ఇక డైరెక్ట్ అక్కడి నుంచి మనకు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ వస్తుంది అన్న. అదే ఎర్జ్ కదా, ఒక్కసారి చూడు అక్కడి నుంచి చూపించారు కరెక్ట్ అదే స్పాట్. కొండ పైకి ఎక్కి దిగుదాం. అయితే ఓకే, అట్లయినా ఓకే. కొండ మీదకి ఎక్కి దిగుదాం ఆడ దారి ఉంటే కూడా. ఎందుకంటే అప్పటిసారి మనం ఆడ ఛాన్స్ సేపు ఉన్నాం కదా, నాకు అవే వీడియోలు గుర్తుకొస్తాను. వాళ్ళు చూపించేటప్పుడు ఏది అడ్డొస్తలేదు, మనం అంత దూరం ఉంటాను. కానీ మేఘాల ఫార్మేషన్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తలేదు కదా, దూరం నుంచి ఫోటో దిగినట్టున్నది మనకి. ఈ పెద్ద గుట్ట ఆపోజిట్ ఒక చిన్న గుట్ట ఉంటుంది, దాని కింద ఇంకో గుట్ట ఉంటుంది. ఆడికి వెళ్ళాలనేది మా ప్లాను. అక్కడికి వెళ్దామని వెళ్తాను. అది స్పాట్ కనిపించిందా? ఆ స్పాట్కి వెళ్ళాలి మనం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎట్టున్నవే హైలైట్ కదా అది కదా, అక్కడి నుంచి కనిపిస్తుంది. అది ఒరిజినల్ స్పాట్. అక్కడి నుంచే మీరు చూసిన అన్నీ కనిపించేది అక్కడి నుంచే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. సన్ రైజ్ వస్తే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. సన్ రైజ్ వస్తే మాత్రం మనం అక్కడికి వెళ్దాం. ఇంత దూరం వనజంగికి వచ్చింది అందుకే అబ్బా, ఇంత అద్భుతమైన వీడియోస్ క్యాప్చర్ చేయాలని. కానీ 3 గుట్టలు ఎక్కుడు దిగుడు.
ఎక్స్పీరియన్స్ ఏం కాదు, అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూసుకొని దిగాలి, మొత్తం బండలే ఉన్నాయి చూసారుగా, బ్యాక్ డ్రాప్లో కూడా బండలే. ఒకసారి చూపిస్తాం మీకు ఎట్లుంటుంది అనేది. ఇది కనిపిస్తాము, ఇలాగైతే మనం వెళ్ళాలి. అదొక గుట్ట, ఎక్కలేని వాళ్ళైతే ఆ గుట్ట నుంచి అయితే చాలామంది తీసుకుంటారు. ఇక్కడ ఆ గుట్టలో మేము ఉన్నది, అక్కడ కొంతమంది ఉన్నారు. ఎదురుగా ఈ గుట్ట నుంచి కిందికి ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గరనే మీకు పాలపొంత అనేది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇక స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అవతల పక్క చూసారుగా ఎట్లున్నదో వ్యూ, అది చూపించడానికి వెళ్తాను మనం అక్కడికి. తిరుగుతాంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. భలే ఎక్స్పీరియన్స్ అబ్బా. పొద్దున 3 గంటలకు చలి పెడుతుంది, 3 గంటలకు లేచి ఆ చల్లిళ్ళతోటే వేసి వాసి అన్నీ వేసుకొని బయలుదేరుతా అంటే మొత్తం ఫాగు. బండి నడుపుతా అంటే మాత్రం బండి మొత్తం చేతితో లిటరల్లీ షివర్ అవుతానే ఘోరంగా. అయినా కూడా అచ్చుడు, ఎందుకంటే వ్యూస్ హైలైట్. కొంతమంది అయితే ఎగ్జామ్ టైంలో లేవరు, అంత టైంకి లేస్తారు. అట్లాంటిది వీడికి చాలామంది వచ్చారు. కానీ వీడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, చాలామంది ఇప్పుడు నేచర్ లవర్స్ ఉన్నారు. ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చారు. మళ్ళీ నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అని చెప్పాలి కదా క్యాంప్లో, వాళ్ళు కూడా అందరు ఒడిశా వాళ్ళే. ఈ జ్యూస్ ఇటు నుంచే పక్కకే కాబట్టి వాళ్ళు ఒడిశాకి వెళ్ళిపోతారట. మనం అది పాలపొంత చూపిస్తా దగ్గర నుంచి. బా భలే ఉంటుంది. అది కూడా ట్రెక్కింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అక్కడికి వెళ్దాం. సన్ రైజ్ అందరూ ఇప్పుడు అందరి నోట ఒకే మాట సన్ రైజ్. అందరికి కావాల్సిన వ్యూ కూడా సన్ రైజ్దే. కానీ పాలపొంత స్టార్ట్ అయింది కాబట్టి భలే ఉంటుంది. చూసారుగా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్తే భలే ఉంటుంది అబ్బా. ఎప్పుడైనా వెళ్తాను మనం, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ క్యాప్చర్ అవుతాయి. దగ్గర అయ్యే కొద్దీ భలే ఉంది కదా. ఫొటోస్కి వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడికి రండి. ఎందుకంటే మీకు ఏ ఫొటోస్ అయితే కావాలని ఇంత దూరం ట్రెక్కింగ్ చేసి వచ్చారో రీల్స్ కోసం, అది ఇక్కడే ఉంది. చూస్తున్నారుగా, ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎట్లుందో. ఇది వర్తబ్బా, ఎంతసేపు పెట్టినా కూడా చూడవచ్చు ఈ వీడియో. ఎందుకంటే అంత బాగుంది. అంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ వ్యూస్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. నాకు అది మస్తు అనిపిస్తుంది, అందుకే నేను తీస్తున్నా. ఒక్కొక్క పాయింట్ ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది నాకైతే. ట్రెక్కింగ్ చేసే కొద్దీ వెళ్ళే కొద్దీ అక్కడికి వెళ్ళాలి మనం. వావ్, ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి. చూసారుగా వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు నా బ్యాక్ డ్రాప్లో ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ అబ్బా, వర్త్ వర్మ వర్త్. ఈ మధ్య వీడియోలు అన్నిట్లలో ఇదే ఉన్నది, అంత వర్త్ ఉన్నది కాబట్టి నేను అట్లా తీస్తున్నా. ఈ రాక్స్ కూడా చూసారు కదా నా వెనక, భలే డిఫరెంట్గా ఉన్నాయి. కానీ అక్కడ దాకా వెళ్ళాలి మనం. వెళ్తే మీకు కావాల్సిన వ్యూ అనేది వస్తుంది. చలి, ఈ గుట్ట ఎక్కుడుకు చలే ఆల్మోస్ట్ పోయింది నాకు. అంటే అర్థం చేసుకోండి, ఆ రేంజ్లో ఉంది గుట్ట మాత్రం. ఇది సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన వీడియో. అందరు టైం ల్యాప్స్లో పెట్టుకునే వాళ్ళు రెడీగా పెట్టేసుకోండి. అంటే నేను మీకే చూపెడతాను కదా. ఎక్సలెంట్గా ఉండబోతుంది ఇది ట్రెక్కింగ్ మాత్రం. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తా. ఇక్కడ గుట్టలు చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో. చూస్తున్నారుగా, మనకు కావాల్సిన సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాటికి వెళ్ళి చూపిస్తాను మీకు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది భయ్యా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన ప్లేస్కి ఆల్మోస్ట్ దగ్గర. ఎస్, అదిగో సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. వావ్, ఇది వర్త్ వర్మ వర్త్. చూస్తున్నారుగా
అద్భుతమైన సన్ రైజ్ దగ్గర నుంచి చూపిస్తా. మేఘాల మీ దగ్గరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. చూస్తున్నా, సూపర్ ఉంది. చాలామంది ఈ సన్ రైజ్ కోర్స్ నుంచే వచ్చారు చూడాలని. ఇక్కడ ఎవరో బండలు పెట్టారు. చూసారుగా అద్భుతమైన సన్ రైజ్, ఎక్సలెంట్ ఉందబ్బా వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము లిటరలీ. ఎందుకంటే అది మీకు దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవరో బండలు పెట్టారు కోరికల కోసం కావచ్చు. వా వా సూపర్ ఉంది. మనం ఆ పాయింట్కి వెళ్దాం, ఎండ్ పాయింట్కి వెళ్ళి చూద్దాం. మనం ఇక్కడికైతే చేరుకున్నాం. వావ్, సన్ రైజ్ చూస్తున్నారు కదా, ఎర్రగా మామిడి పండు లెక్క. వావ్, అద్భుతంగా ఉంది కదా. చూస్తున్నారుగా అద్భుతమైన సన్ రైజ్. ఓకే, అద్భుతమైన సన్ రైజ్ చూశారు కదా, బ్యాక్ డ్రాప్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. వచ్చినందుకైతే వర్త్ ఫస్ట్ టైం, కానీ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా బాగా చలి ఉన్నప్పుడు మాత్రం మంచి అలుముకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అప్పుడు సన్ రైజ్ కూడా లేట్ వస్తుంది, కానీ ఓ రేంజ్లో ఉంటుంది అప్పుడైతే. ఒకసారి చుట్టూ చూపిస్తాను మీకు. అక్కడ చూడవచ్చు గుట్టలు, ఎక్సలెంట్గా ఉన్నాయా.
అక్కడ కోడి కూసినా కూడా ఇక్కడికి వినిపిస్తుంది తెలుసా క్లియర్గా. వెళ్తున్నారు జనాలు చూడవచ్చు. ఇప్పుడు మీదికి వెళ్దాం. వనజంగి వీడియో చాలామంది చూసారు, కానీ అన్ని గుట్ట చుట్టూ ఎలా ఉంటుందో చాలామంది చూపించాలి. ఓన్లీ సన్ రైజ్ పాయింట్ తీసి చూపించి వెళ్ళిపోయాను. నేను అది ఎలా ఉంటుందో చూపిద్దామన్న ఉద్దేశంతో రాయిన. ఒకసారి చుట్టూ చూడండి, అన్ని గుట్టలు చూపిద్దామని చూస్తాను కదా, ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. ఇలా దిగా మీకు చూపించాలని, రిస్క్ అయినా మంచిదే అని చెప్పి. ఇక్కడ నుంచి వ్యూ మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇటువైపు కనిపించిందా? సూపర్ ఉంది కదా. ఇలా నేను మిమ్మల్ని తీసుకెళ్తా అటువైపు. అక్కడ ఫార్మింగ్ కింద కోడి కూసినా కూడా క్లియర్గా వినిపిస్తుంది అంటే చూసుకోరు ఏ రేంజ్లో ఉందో. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది వ్యూ. వీడియో నెక్స్ట్ లెవెల్ వచ్చింది కదా, సూపర్ వచ్చింది నాకైతే వీడియో మాత్రం. పాలపంత చూపించిన, సన్ రైజ్ కూడా మొత్తం చూపించిన క్లియర్గా. అంటే మనకు వింటర్ సీజన్ అయితే మాత్రం ఇంకా వింటర్ ఎండింగ్కి వచ్చింది కదా, ఇది ఇంకా బాగా మంచి ఉన్నప్పుడైతే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు సూపర్ ఉంది. లాస్ట్ టైం ఒకసారి చూడండి పాలపంత. ఇక్కడ సౌండ్స్ కూడా ఎంత క్లియర్గా వినిపిస్తాయి పక్షులు. మనం వచ్చిన దారి ఈయనగా వచ్చినాం కదా, అవతల పక్క దారి ఎట్లున్నదో చూపిస్తాను నేను. ఆ గుట్ట మీద థియేటర్లను చూస్తే నాకైతే హరియారా ఫోర్ట్ గుర్తుకొస్తుంది. ఇంక్లైన్ ట్రెక్కింగ్ మనం చేసాం కదా, సేమ్ అక్కడనే మీ దాకా జన కింద నుంచి మీ దాకా కనిపిస్తారా? కాస్త ముందుకైతే క్లియర్గా కనిపిస్తారు. అసలు ఇది ఎందుకు ఇంత డేంజరస్గా ఉందో నేను చెప్తాను. అప్పుడంటే సన్ రైజ్ లేదు కాబట్టి తీయలే కదా, ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది మీకు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా దారి అయితే లేనే లేదు దీనికి, ఎట్లా పడితే అట్లా వచ్చుడే. చూసారుగా ఎట్లా వెళ్తారో జనాలు. అక్కడి నుంచి మనం ఇట్లా వెళ్ళాలి. ఎక్కేటప్పుడు మనం అడ్డదిడ్డంగా ఎక్కినాం, కానీ దిగేటప్పుడు మాత్రం దారి పర్లేదు. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుందో. ఇట్లా షార్ట్ కట్లలో దిగచ్చు, కాకపోతే బండలు జారుతాయి, కాస్త చూసుకొని అయితే దిగాలి. వీడియో మాత్రం మస్తు వచ్చిందబ్బా. ఏ విషయం ఏ మాట కామాట కానీ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నాకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్, బాగా వచ్చింది కాబట్టి వీడియో. మనం దిగుతాను. ఈ బండలు ఏది జారుతుందో అర్థం కాదు, కాకపోతే చూసుకొని దిగాలి. ఒక విషయం చెప్పానంటే నిజంగా అడ్డదిడ్డ ట్రెక్కింగ్ ఎప్పుడు రిస్క్ అయినా కూడా ఈజీగా ఉంటుంది, కానీ చేయొద్దు. అంటే దారి ఉంటే చేయొద్దు, దారి లేదు కాబట్టి దీనికి పోతాను. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక దారి ఉన్నది. ఇట్లా చూసుకుంటా మెల్లగా మనం కిందికి వెళ్దాం. దొడ్డం దిగుడు, అడ్డదిడ్డం దొడ్డం ఎట్లా పడితే అట్లా దిగుడే. దీనికి గీది గది ఏం లేదు, ఎట్లా పోయినా గదే కిందికి పోతుంది కాబట్టి. చూస్తున్నాక ఇట్లా కిందికి వెళ్దాం అక్కడికి. కానీ నైట్ లెక్క వరకు ఏర్పడలే, కానీ చీకట్ల ఈ గుట్ట కూడా సూపర్ ఉన్నది చూడడానికి. ఇక్కడ చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంది కదా, చెట్లు గడ్డి బాగుంది. సూపర్ ఉంది కదా. ఇలా అయితే ఒక దారి ఉన్నది, జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్దాం. దిగడంతో ఇక్కడ చాలా మంది యూత్ అవుతున్నారు, వీళ్ళని కూడా అడుగుదాం ఎంత అద్భుతంగా ఉందో. ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు అలీ విహారీ ఛానల్ కదా. అవునండి, సబ్స్క్రైబ్ కూడా చేశారు. వ్యూ పాయింట్ మంచిగా వచ్చిందా? మీరు ఈ గుట్ట ఎక్కిరు కదా, ఇక్కడ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? అటు సైడ్ అయితేనేమో పాలపంత ఎక్కువ ఉన్నది కాబట్టి అటు నుంచి దగ్గర, అంటే సూర్యుడు దగ్గర నుంచి వచ్చినట్టున్నది. అందుకే ఇటు ఎక్కి దిగి అటు ఎక్కిన నేను. అడుగుతా మార్నింగ్ జస్ట్ సన్ రైజ్కి ఒక 15 minutes ముందు ఆడదాకా ఎక్కిన, మళ్ళీ దిగి ఇటు ఎక్కి తొందర పోయి తీసుకొని వచ్చిన లాస్ట్కు. ఓకే, ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. చాలా బాగుంది. అంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా మంది రావాలి, అందరూ వచ్చి బాగా మంచిగా ట్రెక్కింగ్ చేసేటప్పుడు అనవసరంగా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత సన్ రైజ్ వర్త్ అనిపించింది. అంటే ట్రెక్కింగ్ వర్త్ అనిపించింది. ఈ మధ్య
ఒక విషయం ఏంటంటే ఇండియాలో అతిపెద్ద మార్పు నేను చూసింది అయితే ట్రావెలింగ్. చాలా మంది ట్రావెలింగ్ చేస్తారు ఏ ఏజ్ అయినా కూడా, అదొకటి మంచిగా అనిపించింది నాకు. ఓకేనా, థ్యాంక్స్. బాయ్. అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మీదికి ఎక్కిన, ఇది కాదు ఎత్తైంది ఈ గుట్ట అని చెప్పారు. అప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా వెనక ఆ గుట్టకి ఎక్కిన. అప్పుడు చూపించలేగా, ఇప్పుడు చూపిస్తే ఇక్కడ ఎట్లుంటుందో. చాలామంది చిల్ అవుతారు చూస్తారుగా, మీది నుంచి వచ్చారు. అలసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ తింటా అంటారు. ఇప్పుడు కిందికి వెళ్దాం. నేను నచ్చినప్పుడు అయితే జర్నీ బీభత్సంగా ఉన్నది, నైట్లో కాబట్టి చూపించాలి. ఇప్పుడు డే టైం కాబట్టి చూపిస్తాను, ఒక్కసారి చూడాలి. ఎంత ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం అప్పుడు. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి చూస్తున్నారుగా. పోయేటప్పుడే దాదాపు చాలా వరకు చేయడం వీలైతుంది, ఎందుకంటే ఎక్కేటప్పుడు మొత్తం చీకటి కాబట్టి. వెళ్దాం, బాగుందా? కిందికి వెళ్తూనే ఉంటాం. ఇప్పుడు ఇది ఎందుకు తీస్తానంటే ఎక్కేటప్పుడు ఎంత టైం పట్టింది అనేది మీకు ఐడియా ఉంటుంది అన్నట్టు తీస్తున్నా. వచ్చేవాళ్ళు ప్రిపేర్డ్గా రావాలి, షూస్ కంపల్సరీ. ఏ విధంగా ఉందో ఇక్కడ చెట్లు బాగున్నాయి. చాలామంది ఇక్కడి నుంచి ఆటోలు వెళ్తారు, ఎందుకంటే ఈ పార్కింగ్ నుంచి కిందికి వెళ్ళాలంటే దూల తీరుతుంది. అదొక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, కింది దాకా వెళ్ళాలి. అప్పుడు చూపించలేక ఇప్పుడు చూపిస్తాం. మన స్కూటీ ఇక్కడ పెట్టాం, సరిగా ఇట్లుంటాయి ఆటోస్, ఇందులో ఎక్కెళ్తాం. ఇలా మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాం. ఓకేనా, మన కిందకి వెళ్దాం. దారి చూసారా ఎలా ఉందో? పొద్దున వచ్చినప్పుడు చూపించాలి నేను, అప్పుడు చీకటి కాబట్టి చూపించాలి. ఇలాగ మీదికి ఎక్కాలి, కానీ భలే ఉంది. ఇప్పటికి కూడా పొగ మంచి అట్నే ఉన్నది. చాలామంది ఇప్పటికి వెళ్తారు, ఫుల్ మంది పోతారు. మీకు అయితే కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్ది అయితే కనిపిస్తూ ఉంటుంది. జర్నీ కూడా సూపర్ ఉన్నది, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ సోలో ట్రావెలింగ్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంకా లెవెల్ ఉన్నాయి కదా వ్యూస్ మాత్రం. జర్నీ మాత్రం పర్లేదు, బాగా అనిపించింది జర్నీ. బండి జబ్బ జబ్బ పోతుంది, అది మనకు ఆన్ చేయకుండా ఏం కాదు, అదే పోతుంది. ఇంత చూడండి ఒకసారి, భలే ఉంది. దారి చూడండి మొత్తం ఫాగే. హోప్ ఈ వనజంగి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మీ అలీ విహారీకి వాచింగ్.